మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. అనవసరంగా తినేటటువంటి ఈ అలవాటు నుంచి, ఈ బింజ్ ఈటింగ్ నుంచి ఎలా బయటపడాలి. ఇది తెలుసుకుంటే మీరు ఈ ఒబేసిటీ మీద అంతిమ విజయాన్ని సాధించగలుగుతారు, స్థూలకాయ నుంచి బయటపడగలుగుతారు. ఇది మనం తెలుసుకుందాం. చాలామంది ఆకలితో లేకపోయినా కానీ తింటూ ఉంటారు. కాబట్టి ఇలాగ తినటం అనేదాన్ని ఆపాలి. అంటే మీరు నిజంగా ఆకలి లేనప్పుడు కూడా తినేటువంటి ఈ అలవాటు మిమ్మల్ని ప్రమాదంలో పడేసేలాగా చేస్తుంది. చూడండి, ఇక్కడ రెండు రకాల మనకి ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఒకటి హంగర్, రెండు ఎపిటైట్. హంగర్ అనేది అన్ని జంతుజాలాలకి ఉంటుంది, మనకి ఉంటుంది. కానీ ఎపిటైట్ అనేది ఒక అలవాటు. అంటే మీకు అవసరం లేకపోయినా కానీ రోజు ఒక 8 9 ఒక 4 ఇడ్లీలు తినడం అనేది ఒక రొటీన్ కింద మారిందనుకోండి, ఇక మీకు అది అలవాటు కింద అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో మీకు తినకపోతే సండే అయినా సరే, వర్క్ లేకపోయినా సరే మీరు తినాల్సిందే. ఇది ఎపిటైటు, ఇది అలవాటు. ఈ అలవాటు వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఇలాంటి ఈ అలవాటుని ఇతర అలవాటులాగా మెడికల్గా నియంత్రించవచ్చు. మీరు మామూలుగా పొద్దుస్తమానం పనిచేసి వస్తారు ఇంటికి, సాయంత్రం పూట ఇంటికి వస్తారు. మార్కెటింగ్ చేసుకోను, ఆఫీస్లో పని చేసుకోను, ఏదన్నా కాలేజీకి స్కూల్కి అటెండ్ అయ్యో ఇలా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక తినడానికి ఏదైనా ఉందా అనే దానికోసం వంటగదిలోకి వెళ్తారు. యాక్చువల్గా అప్పుడు మీకు ఆకలి అయ్యి వెళ్ళరు, అదొక రొటీన్ మీకు. అంటే ఇక అక్కడ వంటగదిలోకి వెళ్ళిపోయి డబ్బాలు ఎత్తుక్కుంటారు, లేదా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, ఏముంటే అది తినేస్తారు. పైగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ టైము మీకు భోజనం టైం కాదు, అయినా కానీ తింటారు. ఇక ఇలాగ అనవసరమైనటువంటి తిండి వల్లనే సమస్యలు వస్తాయి. అంటే ఇలా తినటం అనేది మీకు ఒక అలవాటు కింద మారిపోయింది. చాలామందికి ఇలా ఆకలి వేయకుండా తినటం అనేది ఒక నిత్యకృత్యం, ఒక అలవాటు. సాధారణంగా గమనిస్తే విందు తర్వాత ఇలా తింటూ ఉంటారు, చిరుతింటూ. ఇప్పుడు సుష్టిగా భోజనం చేస్తారు, తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ అవసరం ఏముంటుంది, అయినా తినేస్తారు. అలాగే సుష్టిగా భోజనం చేస్తారు, మరి ఫ్రూట్స్ అవసరం ఏముంటుంది, అయినా తింటారు. ఇలాగా విందు తర్వాత ఈ చిరుతిళ్ళు తినడం అనేది ఒక అలవాటు కింద ఉంటుంది. కొంతమందికి ఆహారాన్ని చూడటంతోనే టెంప్టింగ్ అనిపిస్తుంది, దాంతో తినేస్తూ ఉంటారు. అందుకే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఇలాంటివి ఈ వీక్నెస్ని ఆధారం చేసుకొని ఆకర్షణీయంగా ఆ ఫుడ్ని ఆ ప్యాకెట్ పైన ప్రింట్ చేస్తూ ఉంటాయి కూడా. ఉదాహరణకు ఇప్పుడు హల్దీరామ్స్ కానీ ఏదైనా తీసుకోండి, మీరు ఆ లోపల ఫుడ్ ఐటమ్ కంటే ఆకర్షణీయంగా బయట ఉండేటటువంటి ఆ ఫోటో ఉంటుంది. దీంతో అది చూడటంతోనే తినాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఒక చిప్స్ ప్యాకెట్ పడి ఉందనుకోండి, దాన్ని చూడటంతోనే మీకు తినేద్దాంలే అని అనిపిస్తుంది. లేదా మీరు అలాగ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, అంతవరకు మీకు ఆలోచన లేదు, కానీ ఆ బజ్జీ బండి తాలూకు వాసన రావడంతోనే బజ్జీలు తినేయాలి అని అనిపిస్తుంది. ఆ ప్లేట్ బజ్జీ లాగించేస్తారు. ఇలాగ అనాలోచితంగా మీరు చేసేస్తూ ఉంటారు. ఇది ఒక మెయిన్ కారణం ఈ అనవసరమైనటువంటి తినటం అనేటువంటి విషయానికి. అలాగే ఒత్తిడి వల్ల కూడా, లేదా విసుగు వల్ల కూడా ఒక్కొక్కసారి తింటూ ఉంటారు. అంటే ఫుడ్ని ఒక మార్గం కింద ఎంచుకుంటారు, రిలీవింగ్ మెజర్ కింద. నిజంగా మీరు ఆకలితో లేనప్పుడు తినేటటువంటి ఇలాంటి తిండి అనేక సమస్యను తెచ్చిపెడుతుంది. ఇక చాలామందికి రకరకాల కారణాల వల్ల కూడా అసంకల్పితంగా తింటూ ఉంటారు, అంటే మైండ్లెస్గా తింటూ ఉంటారు. అయితే ఈ మైండ్లెస్నెస్ నుంచి బయటపడి మైండ్ఫుల్గా తినాలి. ఇది అసలైన టెక్నిక్. అసలు దీన్ని తెలుసుకోబోయే ముందు కారణం తెలుసుకోవాలి. ఆయుర్వేదం సంక్షేపతః క్రియాయోగో నిదానస్య వర్జనం అంటుంది. అంటే మనకి ఆకలిగా లేనప్పుడు ఎందుకు తింటాం అసలు మనం, ఇది మనం తెలుసుకోవాలి. ఈ సీక్రెట్ మీకు తెలిసిందనుకోండి, ఈ అలవాటు నుంచి మీరు బయటపడతారు. అలవాటు లేదా విసుగు ఇలాంటి వాటి కారణంగా చాలామందికి ఆ మానసికమైనటువంటి అస్థిరత ఉంటుంది. దీంతో ఇక దాని నుంచి బయటపడాలని ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఈ పర్యావరణం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. బయట వాతావరణం చలిచలిగా ఉందనుకోండి, లేదా వర్షం పడుతుంది అనుకోండి, ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఉంటాయి. అలాగే ఇంకొకటి, కడుపు ఖాళీగా ఉంది అన్న సంకేతాల వల్ల కూడా ఒక్కోసారి తినేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆ శబ్దాలు వస్తుంది అనుకోండి, ఇంకేముంది పేగులు అరుస్తుందని తినేస్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, అసలు మనకి ఆకలి అనేది ఎందుకు పుడుతుంది, ఎందుకు తినాలనిపిస్తుంది అంటే, మనం ఎంప్టీ స్టమక్ మీద ఉన్నాం అనుకోండి, అప్పుడు కడుపు ఖాళీగా ఉంది అన్న సంకేతాలని మన శరీరం హార్మోన్ల ద్వారా గ్రహించి మెదడుకి పంపుతుంది. అప్పుడు మెదడుగా తినమని సంకేతాలు ఇస్తుంది.
ఇది ఒక ఫిజియలాజికల్ మెకానిజం. అయితే ఒక్కొక్కసారి ఒత్తిడి కానీ ఇతరత్ర అంశాలు కానీ ఈ ఫీలింగ్ని ఎన్హాన్స్ చేస్తాయి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ కూడా, ఉదాహరణకు మీరు పనిచేసే చోట ప్రతి 3 గంటలకి ఒక బ్రేక్ ఉందనుకోండి, షార్ట్ బ్రేకు, లాంగ్ బ్రేక్లో ఏం చేయాలి? తినేద్దాం అనుకుంటారు, తింటారు. ఇలాగ అసంకల్పితంగా అల్పాహారం తీసుకునే అలవాటు మీకు పెరిగిపోతుంది. ఆకలితో లేనప్పుడు కూడా ఇక చెప్పుకున్నాం కదా, విందు తర్వాత చిరుతిండి తినటం, ఇలాంటి అలవాట్లు కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణాలే. అలాగే ఇంకొకటి మెయిన్ కారణం, శరీరం ఆ ట్రామాని, ఆ నొప్పిని అనుభవిస్తున్నప్పుడు దాని నుంచి బయటపడటం కోసం కూడా రిలీఫ్ కోసం ఫుడ్ని ఎంచుకుంటుంది. ఇది చిన్నప్పుడే బీజం పడుతుంది. అంటే పసిపాపాయిగా ఉన్నప్పుడు ఏదైనా కారణంతో దెబ్బ తగిలో పాపాయి ఏడుస్తుంది అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? పాలు పడుతుంది. నిజానికి అప్పుడు ఆ పాపాయికి ఆకలి లేదు, కానీ ఆ ట్రామా నుంచి, ఆ నొప్పి నుంచి బయటపడటం కోసం పాలు తాగటం అనేది అలవాటైంది. ఇది ఆ తర్వాత పెరిగి పెద్దదవుతుంది. ఇక అదనంగా మానసిక ఒత్తిడి, విసుగు, ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా ఈ ఆకలి అలవాటుని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే అది ఒక రిలీవింగ్ మెజర్ లాగా ఉంటుంది కాబట్టి. ఒత్తిడికి, భావోద్వేగానికి గురైనప్పుడు గ్రెలిన్ అనేటటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఆకలిని ప్రేరేపించేటువంటి ఒక హార్మోన్. ఇది ఆకలి హార్మోన్ అనే పిలుస్తాం. కాబట్టి దీంతో తినటం అనేది ఒక అలవాటు కింద మారిపోతుంది. ఏదో సింపుల్గా తినటం అంటే పర్లేదు, కానీ ఇది ఆరోగ్యం పైన పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అసలైన సమస్య. రకరకాల సమస్యలు వస్తాయి. ఉదాహరణకు అన్యమనస్కంగా తినటం అనేది మీకు అలవాటు కింద మారిందనుకోండి, దాంతో ఎక్కువ తినటం అనేది తినేటప్పుడు మీరు ఇక చూసుకోరు. అంటే 1 తింటున్నామా, 2 తింటున్నామా, 3 తింటున్నామా అనేది కొలత అనేది ఉండదు. అలాగే ఎన్ని క్యాలరీలు తింటున్నామో, అమ్మో తినేస్తున్నానన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకు అంటే అన్యమనస్కంగా, మైండ్ఫుల్గా కాకుండా తింటూ ఉంటారు కాబట్టి, మైండ్లెస్గా తింటారు. దీంతో సాధారణంగా ఇలా తినేటువంటి తిండి ఏముంటుంది? మీరు చూసుకోరు కదా, క్యాలరీలు ఎక్కువ తినేస్తారు, స్వీట్లు లాంటివి తింటూ ఉంటారు, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. అంటే మిమ్మల్ని లావెక్కేలా చేసేటువంటి ఫుడ్డే ఎక్కువ తింటూ ఉంటారు. డయాబెటీస్ అంటే మధుమేహం, రక్తపోటు, అలాగే గుండె సంబంధ వ్యాధులు, ఇంకా ఆఖరికి క్యాన్సర్స్, ఇలాంటివన్నీ కూడా ఇలాగ అవసరానికి మించి తినడం వల్ల వస్తూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని అధ్యసనం అంటుంది, అంటే అతిగా తినడం. దీంతో ఇది స్థూలకాయానికి, దాన్ని అనుబంధించి ఉండే ఇతర సమస్యలకి దారితీస్తుంది. ఆకలి కారణంగా కాకుండా కూడా అలవాటుగా తినటం అనేది కొంతమందిలో వేరే సైకాట్రిక్ డిజార్డర్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంతో డయాబెటీస్, రక్తపోటు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఓవరాల్గా ఈ జీవన నాణ్యత తగ్గిపోతుంది. సరే, మరి ఇది అలవాటు అనుకున్నాం కదా, మరి దీన్ని ఎలా నియంత్రించాలి? ఇది కూడా తెలుసుకోవాలి. అంటే కంట్రోల్ చేయటం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మీరు ఆకలితో ఉన్నారా, లేకపోతే అలవాట అనేది మీరు తెలుసుకోవాలి. అంటే ఇది అలవాటే అనుకోండి, ఇప్పుడు మీకు స్మోక్ చేసే అలవాటు ఉందని మీకు తెలుస్తుంది, అలాగే మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందని మీకు తెలుస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఆకలి అనేది ఒక అలవాటుగా ఉందన్న సంగతి చాలామంది తెలియదు. అది కూడా సాధారణమైన ఎపిటైట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అలవాటు అన్న సంగతి మీరు ముందు గ్రహించాలి. మరి మీకు ఒరిజినల్గా ఇది ఎపిటైటా లేకపోతే హంగరా ఎలా తెలుస్తుంది అంటే, దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే, జస్ట్ గ్యాప్ ఇచ్చి ఆలోచించడం. అంటే నిజంగా ఇలాగా మీరు తినాలనుకుంటున్నప్పుడు ఆకలితో మాత్రమే ఉన్నారా అనేది అర్థం చేసుకోవాలి. అంటే కొద్దిగా టైం తీసుకోండి, ఒక 5 మినిట్స్. 5 మినిట్స్లో కొంపలేం మునగవు. 5 నిమిషాలు వేచి ఉండండి. ఏదైనా తిందాము, ఆహార పదార్థం మీద దాడి చేద్దాం అనుకున్నప్పుడు. అంటే నేను ఇప్పుడు ఎందుకు తింటున్నాను? నిజంగా నాకు ఇది ఆకలిగా ఉండి తింటున్నానా, ఆ ప్యాకెట్ ఆకర్షణీయంగా ఉండి తింటున్నానా, బోరుగా ఉండి విసుగ్గా ఉండి తింటున్నానా అని ఒక్క 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మిమ్మల్ని మీరు అంటే తర్కించుకోండి. ఇలాగ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం వల్ల అప్పుడు శరీరం, మైండ్ కనెక్ట్ అవుతాయి. అంటే నిజంగా అది ఎపిటైటా కాదా అనేది మీ మెదడు మళ్ళీ మీకు సంకేతాలు పంపుతుంది. అంటే మీరు ఒత్తిడితో ఉన్నా, ఒంటరితనంతో ఉన్నా, అలసిపోయి ఉన్నా, విసుగ్గా ఉన్నా, లేదా చెప్పుకున్నామే ఆకలిని సూచించేటటువంటి ఆ పేగుల అరుపులు అలాంటివి వినిపిస్తున్నా, ఆకలేమో అనుకొని మీరు తినేస్తారు. ఇది అసలైన సమస్య. కాబట్టి దాన్ని గ్రహించండి. అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అనేది అవసరం. ఇక ఉన్నట్టుండి అంటే ప్లానింగ్ లేకుండా ఎప్పుడు కూడా తినకండి. అంటే పోషకాహారాన్ని చక్కటి ప్లానింగ్తో తినండి. అంటే మీల్స్ టైం, తర్వాత స్నాక్ టైం, ఇట్లా మనం విభజించుకొని ఆ టైంలో మాత్రమే తినాలని రూల్ లాగా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు. బాగా ఎక్సర్సైజ్ చేసి సన్నబడదామని మళ్ళీ బాగా తినేస్తారు. కాబట్టి ఎక్సర్సైజ్ తర్వాత తినేద్దామని ఆలోచన రానివ్వకూడదు. అది కూడా ఒక రొటీన్ లాగా అనుకోవాలి.
అలాగే హాబీస్ తర్వాత కూడా కొంతమంది ఎక్కువ తింటూ ఉంటారు. మంచి ఏదన్నా పాడటం డ్యాన్స్ లేదా డ్యాన్స్ చేయటం ఇలాంటి వాటి వల్ల తర్వాత ఇక తినేద్దాం అనిపిస్తుంటుంది, రిలాక్సింగ్ అనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి సోషలైజ్ అయినప్పుడు ఎక్కువ తింటూ ఉంటారు. అంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు, చుట్టాలు కలిసినప్పుడు ఇక తినటం అనేది ఒక యాక్టివిటీ ఉంటుంది. అలాగే ఈ భావోద్వేగాలు వీటిని తగ్గించుకోవటానికి కూడా ఇవన్నీ కూడా ట్రిగర్స్ కింద పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల బింజ్ ఈటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని అసలు ఫేస్ చేయకండి. దాంతో అనవసరంగా తినటం అనే అలవాటు తగ్గుతుంది. ధ్యానం చేయొచ్చు, అలాగే డీప్ బ్రీతింగ్, లోతైన శ్వాస తీసుకోవచ్చు, జర్నలింగ్ ఏదైనా రాయొచ్చు. ఇంకొకటి, కొంతమంది దప్పికని ఆకలి అనుకుంటారు కాబట్టి తినేస్తూ ఉంటారు. కాబట్టి మీరు హైడ్రేటెడ్గా ఉండటానికి ట్రై చేయండి. దీంతో కూడా మీకు ఈ ఆకలి అన్న అలవాటు నుంచి బయటపడతారు. ఇలాగే ఈ బింజ్ ఈటింగ్ నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.